may be in active form or sometimes it may be in passive form. Just listen actively. It does not mean that every verb has got active and passive forms. Because right from our school days, we have learned one sentence from the examination point of view. That is, Rama killed Ravana, Ravana was killed by Rama. That was our old sentence. In modern days, sentences are changed. Ramas are becoming Ravanas and Ravanas are becoming somebody else. Anyway, that's really fantastic. 1 or 2 marks are given. But in the previous class, I told you, passive voice is not for converting from active voice to passive and passive to active. That is not the goal. That is not the purpose at all. అది కాదు మన గోల్. యాక్టివ్ చెప్తాను, ప్యాసివ్ చెప్పు. నీకు ప్యాసివ్ వచ్చా? అయితే దా, నేను యాక్టివ్ చెప్తాను, ప్యాసివ్ చెప్పు అని ఎవ్వడు అడగడు. మరి ప్యాసివ్ ఎందుకు యాక్టివ్ నుంచి ప్యాసివ్ మార్చడం నేర్చుకున్నాం మనం? పని పాట లేదా మనకి? ప్యాసివ్ లో సెంటెన్సెస్ తయారు చేయాలంటే యాక్టివ్ ని బేస్ చేసుకొని తయారు చేయాలి. కాబట్టి మనం యాక్టివ్ లో ఇస్తే దాన్ని ప్యాసివ్ లోకి మార్చండి బాబు అని చిన్నప్పటి నుంచి మన మాస్టర్లు మనకు చెప్పారు. అందువల్ల ఎగ్జామినేషన్ లో కూడా ప్యాసివ్ లో మార్చండి, ప్యాసివ్ ఇస్తే యాక్టివ్ లో మార్చండి, ఇలా మనకి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు మనం ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవాలో లాస్ట్ టైం చెప్పా. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రతి సెంటెన్స్ లో కూడా సబ్జెక్టు ఉండాలని ఎక్కడ రూల్ లేదు. 99% సెంటెన్సెస్ లో సబ్జెక్ట్ ఉంటుంది, కానీ కొన్ని సెంటెన్సెస్ సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్టు అవసరం ఉండదు అసలు. సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ మనం చెప్తాం. సబ్జెక్ట్ అంటే ఉండడం అంటే ఏంటి? ఎవరు చేశారో చెప్పడానికి సబ్జెక్ట్ ఉండడం అంటారు. ఎవరు చేశారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తారు, ఎవరు ఎవరు ఏది అనే ప్రశ్నకు సమాధానం ఉన్న దాన్ని సబ్జెక్ట్ అంటాం. దేనిని వేనిని అనే ప్రశ్నకి సమాధానం వచ్చేదాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఎవరు ఎవరు ఏది, ఎవరు ఏది, హూ అండ్ ఉచ్. హూమ్ అండ్ ఉచ్ అని ప్రశ్నిస్తే ఆబ్జెక్ట్, హూ అండ్ ఉచ్ అని ప్రశ్నిస్తే సబ్జెక్ట్. మా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి అన్నాను. అయ్యాయి అనేది పాస్టే కదా. మా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి పాస్ట్. కానీ ఎవరు పోస్ట్ పోన్ చేశారు, ఎవరు అనేది అక్కడ లేదు. ఎవరు అనేది అక్కడ లేదు అంటే సబ్జెక్ట్ లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి అంటే ప్యాసివ్ వాయిసే కావాలి. మా కాలేజీ వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేసింది అని ఎవరు చెప్పడు. మా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయండి. అలాగే మా ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ 25th నుంచి స్టార్ట్ అవుతాయండి. నెక్స్ట్ మంత్ 25th ఫ్యూచర్. కానీ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఎవరు ఎగ్జామ్ స్టార్ట్ చేసేది ఎవరు? ఏమన్నా ముహూర్తం పెట్టేది డేట్, అది సబ్జెక్ట్ ఎవరు చేస్తారు లేదు. మా కాలేజీ యానివర్సరీ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎవరు స్టార్ట్ చేస్తారు? లేదు. మా నాన్నగారికి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిందండి. ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? లేదు. మా ప్రోగ్రామ్ అనుకోకుండా క్యాన్సిల్ అయిందండి. ఎవరు క్యాన్సిల్ చేశారు? లేదు. అతను చాలా బాధపడ్డాడండి. ఎవరు బాధ పెట్టారు? లేదు. అతను చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఎవరు డిసప్పాయింట్ చేశారు? లేదు. రైట్. అలాగే హాల్ టికెట్స్ ఆఫీస్‌లో ఇస్తున్నారు. ఆఫీస్ కౌంటర్‌లో ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? లేదు. పని జరుగుతూ ఉంది. కానీ ఎవరు చేస్తూ ఉన్నారు ఆ పని? లేదక్కడ. The subject is not there in some sentences.
So when the subject is not there, you can't frame a sentence in active form, because every active voice, the sentences begin with the subject only. Because subject, verb and object, 3 compartments I told you, no? So in every active voice, subject is the beginning. Of course, in questions, engine compartment comes, helping verb and question words. But subject is a compulsory in active voice, in every active voice sentences. But when subject is not there, what to do? We bring the object in the place of subject. అంటే సబ్జెక్ట్ చెయ్యదు, చేయబడుతుంది. సంథింగ్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లో తీసుకొస్తే దాన్ని కూడా సబ్జెక్ట్ అనే పిలుస్తాం. కానీ సబ్జెక్టు చేయదు, అక్కడ చేయబడుతుంది. అంటే సంథింగ్, ఏదో ఒకటి సబ్జెక్ట్ కి చేస్తాం మనం. అంటే మా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి అన్నాను. మా ఎగ్జామ్స్ అనే సబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టామనుకోండి, పోస్ట్ పోన్ చేయబడ్డాయి అని చెప్పాలి తెలుగులో. యాక్చువల్గా పోస్ట్ పోన్ అయ్యాయి అనేస్తాం తెలుగులో. దాని యాక్చువల్ మీనింగ్ ఏంటి? పోస్ట్ పోన్ చేయబడ్డాయి అని అర్థం. మా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయబడ్డాయి. మా ప్రోగ్రామ్ అనుకోకుండా క్యాన్సిల్ అవ్వబడింది. ఎవరు క్యాన్సిల్ చేశారు? అక్కడ లేదు, క్యాన్సిల్ చేయబడింది అని అర్థం. ఇట్లా పాస్ట్ యాక్షన్స్, కంటిన్యూస్ యాక్షన్స్, ఫ్యూచర్ యాక్షన్స్, జనరల్ యాక్షన్స్, ఈ 4 యాక్షన్స్ ప్యాసివ్ వాయిస్ లో నేర్చుకుంటే చాలు. దాదాపుగా పేపర్లో మీకు అన్ని అర్థం అవుతాయి. వాటిల్లో పాస్ట్ యాక్షన్స్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, ఎలా చెప్పాలి? హౌ టు కమ్యూనికేట్ ద పాస్ట్ యాక్షన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఏంటో మెసేజ్లు పెడతారు. సరే, ప్యాసివ్ వాయిస్ లో పాస్ట్ యాక్షన్స్ చెప్పాలంటే అసలు యాక్టివ్ వాయిస్ లో ప్యాసివ్, మీకు పాస్ట్ యాక్షన్స్ గుర్తున్నాయా? 3 మోడల్స్ నేర్చుకున్నాం. ఒకటి V2, వర్బ్ యొక్క సెకండ్ ఫామ్, నెగటివ్ అయితే డింట్ ప్లస్ V1. 2 హ్యావ్, హ్యాస్ ప్లస్ V3. 3 హ్యాడ్ ప్లస్ V3. ఈ 3 రకాలుగా యాక్టివ్ వాయిస్ లో మనం ప్యాసివ్ వాయిస్ నేర్చుకున్నాం. I went to college, I didn't go to college, I have gone to college, I haven't gone to college, I had gone to college, I hadn't gone to college. ఇవన్నీ ఐ ఉన్నాయి, అక్కడ సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు వీటికి ప్యాసివ్ వాయిస్ లో కూడా 3 టెన్స్లు ఉన్నాయి. ఫస్ట్ టెన్స్ తీసుకుందాం, సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది. సెంటెన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఎవరైతే చేయబడ్డారో ఆబ్జెక్ట్, దాంతో స్టార్ట్ చేస్తాం. సో రూల్స్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్ గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వండర్ఫుల్ రూల్స్. దాదాపుగా ఏ పుస్తకాల్లో మీకు దొరకని రూల్స్ చెప్తున్నాను. అవేంటంటే, ఎవ్రీ ప్యాసివ్ వాయిస్ బిగిన్స్ విత్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, దట్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్. రూల్ నెంబర్ 1, every passive voice starts with the receiver of the action. Receiver of the action అంటే ఎవరు? ఎవరికైతే ఒక పని జరిగిందో, కర్మ అంటాం దాన్ని, దట్స్ కాల్డ్ ఆబ్జెక్ట్. దాంతో స్టార్ట్ చేస్తాం. ఎవరు చేయబడ్డారు? దాంతో చేస్తాం. ఎవరు చేయబడతారు? ఎవరు చేయబడుతూ ఉన్నారు? వాళ్ళతో స్టార్ట్ చేస్తాం. సో రిసీవర్స్ అంటే వీళ్ళందరూ రిసీవర్స్. So we start the sentence in passive voice not with the subject but with the object in the place of subject. Subject place lo object ni pedtam ante. That is the rule number 1. Rule number 2 kuda cheppanu, the most important rule. Every action verb has got 5 different forms. In active voice we have learned go, went, gone, going, goes, come, came, come, coming, comes. Inka ivi kuda ravu chaala mandiki. ఇంకా వాళ్ళ కర్మ అయిపోయింది, మన టైం అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళ కర్మ. కాబట్టి నేర్చుకోండి అన్ని. చాలా పంపించాం మీకు పుస్తకాలు చాలా ఉన్నాయి. సో యాక్టివ్ వాయిస్ లో 5 ఫార్మ్స్, ఒక వర్బ్ కి 5 ఫార్మ్స్ ఉంటాయి. ఏ వర్బ్ అనేది తీసుకోండి, యాక్షన్ వర్బ్. కానీ ప్యాసివ్ వాయిస్ లో 5 ఫార్మ్స్ ఉండవు, ఒకటే ఫార్మ్. నువ్వు పాస్ట్ మాట్లాడు, ప్రెసెంట్ మాట్లాడు, ఫ్యూచర్ మాట్లాడు, కంటిన్యూస్ మాట్లాడు, జనరల్ మాట్లాడు,
నువ్వు ఏ విషయం గురించి మాట్లాడినా verb is always in third form. పాస్ట్ గురించి మాట్లాడు, థర్డ్ ఫామ్. కంటిన్యూస్ జరుగుతున్న విషయాలు మాట్లాడు, థర్డ్ ఫామే. ఫ్యూచర్ గురించి మాట్లాడు, థర్డ్ ఫామే. జనరల్ యాక్షన్స్, థర్డ్ ఫామే. లక్కీగా ఏంటంటే మనకి అర్థం కాని విషయం ఏంటంటే, లక్కీగా మనకు అర్థం కాదు ఏంటంటే, అది సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ రెండు ఒకటే ఉంటాయి 99%. అందువల్ల అది సెకండ్ ఫామ్ అనుకుంటాం చాలా మంది. సెకండ్ ఫామ్ కాదు, అది థర్డ్ ఫామ్. ప్యాసివ్ వాయిస్ లో సెకండ్ ఫామ్లు ఫస్ట్ ఫామ్లు ఇంకేం ఉండదు. సెకండ్ ఫామ్ అసలు ఉండదు ఇంగ్లీష్ లోనే, ఒక్క చోటే ఉంటుంది. సో ప్యాసివ్ వాయిస్ లో every verb is in third form only, past participle form of the verb. కాబట్టి మీరు V1 వాడారు అనుకోండి ప్యాసివ్ వాయిస్ లో, V2 V4లు V5లు గోయింగ్లు ఎక్కడ రావు. గోస్, గోయింగ్, వెంట్, గో, గో రాదు. ఎప్పుడు గాన్ 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 అంతే. సో రెండు రూల్స్ మనం చాలా కాంక్రీట్ రూల్స్ చెప్పుకున్నాం. ఒకటి, we start every passive voice with the object in the place of subject, and we use the verb in the third form. There is no V1, V2, V4, V5. Only verb is in third form in all the sentences. The third important rule is, in every passive voice, B form is compulsory. B. చూడండి, B అనేది ఒక హెల్పింగ్ వర్బ్. మీకు ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. Verb is a family of 5 brothers. The eldest brother is the action verbs. The helping verbs are 4 categories: be forms, have forms, do forms, be and modals. So without a be form, no passive voice at all. అంటే ప్రతి పాసివ్ వాయిస్ లో కూడా బీ ఫామ్ ఉండాలి. మరి బీ ఫామ్ అంటే ఏంటి సార్ అంటే, బీ ఫామ్ ని పాస్ట్ టెన్స్ లో అయితే, ఇప్పుడు మనం నేర్చుకోబోయే సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలనుకోండి, బీ ఫామ్ వాజ్ వర్ వాడాలి. వాజ్ గాని వర్ గాని పెట్టి V3 ఉండాలి. చాలా సున్నితంగా ఉంటుంది. వజ్ వర్ పెట్టి పక్కన V3 ఉందనుకోండి, అది ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ టెన్స్, ఆ పని చేయబడింది అని అర్థం. ఈ వాజ్ వర్ పక్కన V4 ఉందనుకోండి, అదేమవుతుంది? అయ్యా భక్తులు చెప్పండి. వాజ్ వర్ పక్కన V4 పెట్టామనుకోండి, ఏమవుతుందండి? కంటిన్యూస్ టెన్స్ సార్, ప్రీవియస్లీ పాస్ట్ కంటిన్యూస్. కరెక్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ వాజ్ రైటింగ్ ద ఎగ్జామ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే అన్నాం. నిన్న ఈ టైంకి నేను యాక్టివ్ వాయిస్, అది ఐ వాజ్ రైటింగ్. వాజ్ వర్ పక్కన V4 పెడితే అది కంటిన్యూస్. గుర్తుపెట్టుకోండి, పాస్ట్ లో కంటిన్యూ అవుతుంది. అప్పుడు నువ్వే చేస్తున్నావు, ఎవరో సంబడి చేస్తున్నారు. అప్పుడు వాజ్ వర్ పక్కన V3 పెట్టామనుకోండి, అర్థం ఏంటంటే ఆ పని చేయబడింది. ఎవరికో ఆ పని చేయబడింది, ఎవరికో. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు బెంగళూరు అన్నా. మై ఫాదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది, కానీ సబ్జెక్ట్ కాదు అది. ఎందుకని? మా ఫాదర్ ఏమైనా చేశారా? మా ఫాదర్ చేయలే. చేస్తే సబ్జెక్ట్. చేయబడ్డారు, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఏం చేయబడ్డారు? ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. కాబట్టి మై ఫాదర్ వాజ్ ట్రాన్స్ఫర్డ్. వాజ్ వర్ ప్లస్ V3. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ లో సెంటెన్స్ ఎలా ఉంటుంది? అందరూ ఒకసారి అనుకోవాలి. వాజ్ వర్ ప్లస్ V3, వాజ్ వర్ ప్లస్ V3, వాజ్ వర్ ప్లస్ V3 ఉంటే సెంటెన్స్ ఎక్కడైనా సరే, పేపర్ లో కానీ టీవీలో కానీ, వాజ్ వర్ ప్లస్ V3 ఉంటే ఆ పని చేయబడింది. సబ్జెక్ట్ లో ఉన్న పర్సన్ కి ఆ పని చేయబడింది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎంప్లాయీ వాజ్ టర్మినేటెడ్ అన్నాం. ద ఎంప్లాయీ వాజ్ టర్మినేటెడ్. he was fired. The employee was fired. మనం వింటూ ఉంటాం కార్పొరేట్ సెక్టర్ లో. ద ఎంప్లాయీ వాజ్ ఫైర్డ్ అంటే వాడిని ఉద్యోగంలోంచి పీకేశారు అర్థం. ఫైర్ చేశారు, షూట్ చేసి పక్కన పడేశారు. అంటే ద ఎంప్లాయీ అనే ఈ పర్సన్ కి వాజ్ ఫైర్డ్ అంటే వీడు చేయబడ్డాడు, వీడు చేయలే. వాజ్ ఫైర్డ్ కాకుండా హ్యాస్ ఫైర్డ్ అంటే వీడే చేశాడు. హ్యాస్ ఫైర్డ్ కాదు, వాజ్ ఫైర్డ్. వాజ్ ఫైర్డ్, was terminated, was removed.
వాజ్ డిస్మిస్డ్. చూసారా, వీడికే జరిగినాయి అన్ని పనులు కూడా. సో వాజ్ వర్ ప్లస్ V3 వాడాము అంటే ఏ పర్సన్ కి అయితే మనం అక్కడ ఏ పర్సన్ అయితే మనం చెప్పామో ఆ పర్సన్ కి ఒక పని చేయబడింది అని అర్థం వస్తుంది. యు అండర్స్టాండ్? సో ద రిసీవర్ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. సో సంథింగ్ ఈజ్ డన్ టు ద రిసీవర్. When something is done to the receiver, how can we express that? Was plus V3 or were plus V3. And you know where we use was and were. For all singulars, if the subject, the object is, the receiver is singular, we use was. For example, he was dismissed, she was dismissed, I was dismissed, Lata was dismissed, Geeta was dismissed, we were dismissed, you were dismissed, they were dismissed. So use was and were we have already learned in the past continuous. For all singulars we use was, for all plurals we use were. Same is the case with was not and were not. For example, అతనికి ప్రమోషన్ ఇవ్వలేదండి, సారీ ఇవ్వలేదు. ఎలా చెప్తారు దీన్ని? అతనికి ఈసారి ప్రమోషన్ రాలేదు అంటారు. కానీ హీ డింట్ గెట్ ద ప్రమోషన్ అని మామూలుగా చేతకాని ఇంగ్లీష్ అది. అప్పుడు చిన్నపిల్లల ఇంగ్లీష్. హీ డింట్ గెట్ ప్రమోషన్. He was not promoted this year. He was not given any increment this year. He was not given. అతను ఇవ్వబడలేదు. చూడండి, ఇచ్చేవాడు ఎవడో ఉన్నాడు, వాడెవడో మనకు తెలియదు, అనవసరం. ఇక్కడ ఎవడు ఇవ్వబడలేదు? హీ వాజ్ నాట్ గివెన్ ఎనీ ప్రమోషన్. ఏ ప్రమోషన్ ఇవ్వబడలేదు. హీ వాజ్ నాట్ గివెన్ ద ఇంక్రిమెంట్. అదే అతనికి ప్రమోషన్ రాలేదు అని చెప్పాలనుకోండి, హీ డిడ్ నాట్ గెట్ ద ప్రమోషన్. హీ డిడ్ నాట్ గెట్, సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం హ్యాపీగా చెప్పుకోవడం వచ్చుగా, హీ డిడ్ నాట్ గెట్ ద ప్రమోషన్, హీ డిడ్ నాట్ గెట్ ద ప్రమోషన్ అని చెప్పుకుంటాం. కానీ హీ డిడ్ నాట్ గెట్ ద ప్రమోషన్ కరెక్ట్ వర్డ్ కాదు. హీ వాజ్ నాట్ గివెన్ ద ఇంక్రిమెంట్, హీ వాజ్ నాట్ గివెన్ ద ప్రమోషన్. ద నేరస్తుల్ని ఇంతవరకు శిక్షించలేదు. ఎవరు? కోర్టు, పోలీసులు, ప్రభుత్వము, ఎవరో మనకు తెలియదు. కానీ నేరస్తులు అనే వాళ్ళకి శిక్ష పడలేదు. నేరస్తులు అనేది ఒక రిసీవర్స్, దే ఆర్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ద క్రిమినల్స్ వర్ నాట్ ఎట్ పనిష్డ్. వర్ నాట్, ఇంకా అన్నాం కాబట్టి ఎట్టు పెట్టాం అక్కడ. పనిష్డ్ V3. పనిష్డ్, పనిష్డ్ రెండు V2 V3 కూడా, V2 V3 కూడా పనిష్డే. ద క్రిమినల్స్ వర్ నాట్ ఎట్ పనిష్డ్. ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు? కోర్టే. ద కోర్ట్ డిడ్ నాట్ గివ్ ద జడ్జిమెంట్ అని చెప్పొచ్చు. కానీ జడ్జిమెంట్ ఇవ్వలేదు అన్నాం, కానీ కోర్ట్ ఇవ్వలేదని చెప్పలేదు మనం. కాబట్టి ద జడ్జిమెంట్ వాజ్ నాట్ ఎట్ గివెన్. ద జడ్జిమెంట్ వాజ్ నాట్ ఎట్ గివెన్. ఆర్డర్స్ ఇంకా ఇవ్వలేదండి. సేమ్, ద ఆర్డర్స్ వర్ నాట్ ఎట్ ఇష్యూడ్. ద ఆర్డర్స్ వర్ నాట్ ఎట్ ఇష్యూడ్. డిడ్ నాట్ రాదు ప్యాసివ్ వాయిస్ లో. ప్యాసివ్ వాయిస్ లో డూలు, డజ్లు, డిడ్లు రావు. రాసి పెట్టుకోండి, మళ్ళా తప్పులు బూతులు మాట్లాడతారు. ప్యాసివ్ వాయిస్ లో డూలు, డజ్లు, డిడ్లు రావు. ప్యాసివ్ వాయిస్ లో బీ ఫామ్ వస్తుంది. బీ ఫామ్ తో పాటు కాంబినేషన్స్ హ్యావ్ ఫామ్ వస్తుంది. దాని కాంబినేషన్స్ తో పాటు మోడల్స్ వస్తాయి, కానీ డూ ఫామ్ ప్యాసివ్ వాయిస్ లో రాదు. ఎప్పుడు డూ ఫాము ప్యాసివ్, డూ, డస్, డిడ్ రాదు. ఒక్క వర్బే వస్తుంది. థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఒకటే వస్తుంది. ఎవడైతే ఒక పని చేయబడ్డాడో వాడితో మనం సెంటెన్స్ స్టార్ట్ చేస్తాము. ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. రైట్? రాజ్యాంగాన్ని ఇంతవరకు చాలా సార్లు సవరణ చేశారండి. ఈ సెంటెన్స్ చెప్పాలి ఇంగ్లీష్ లో. ఎలా చెప్తారు? రాజ్యాంగాన్ని ఇంతవరకు చాలా సార్లు సవరణ చేశారు. ఇక్కడ who has done is not there. ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేస్తుంది, పార్లమెంట్ చేస్తుంది. కానీ మనం ఇక్కడ పార్లమెంట్ చేస్తుందని చెప్పాల్సినంత అవసరం లేదు. చేస్తే పార్లమెంట్ చేయాలి తప్ప నువ్వు నేను చేయం కదా. సో ఇక్కడ పార్లమెంట్ చేసింది అని చెప్పడం అనేది ఇంపార్టెంట్ కాదు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్
రాజ్యాంగం, సవరణ. సో అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఈ రెండు ఇంపార్టెంట్. కాబట్టి ఏదైతే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందో దాంతో మనం స్టార్ట్ చేస్తాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాష్ అమెండెడ్, అమెండెడ్, సవరణ చేయుట, అమెండ్ అంటే. దానికి పాస్ట్ టెన్స్ V2 V3 కూడా అమెండెడే. ఇక్కడ మరి ఇక్కడ డాష్ లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నాం కాబట్టి సింగులర్ కాబట్టి వాజ్ పెడతాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అమెండెడ్ సెవరల్ టైమ్స్ టిల్ టుడే. ఇప్పటి వరకు చాలా సార్లు సవరణ చేశారు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అమెండెడ్ సెవరల్ టైమ్స్ టిల్ టుడే, ఇప్పటి వరకు. రైట్. ఆర్థిక బిల్లుని అంటే ఫినాన్స్ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఎవరు పెట్టారు? ఫినాన్స్ మినిస్టర్ పెడతాడు. మరి చెప్పొచ్చుగా, ద ఫినాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ ద ఫినాన్స్ బిల్ ఇన్ ద పార్లమెంట్ అని చెప్పొచ్చుగా. కానీ పేపర్లో అట్లా చెప్పరు. ఫైనాన్స్ బిల్ ప్రవేశపెట్టబడింది అని చెప్తారు. ఎందుకంటే ఎవరు ప్రవేశపెడతారో చెప్పడం ఇంపార్టెంట్ కాదండి. ఎవరు ప్రవేశపెడతారు అది? హూ విల్ ఇంట్రడ్యూస్ జనరల్లీ? ఫినాన్స్ మినిస్టర్. అదేమో చెప్పడం అది వింత కాదు. ఫినాన్స్ మినిస్టర్ ఈసారి ఏది ప్రవేశపెట్టింది ఇంపార్టెంట్. కాబట్టి ద ఫినాన్స్ బిల్ డాష్ ఇన్ ద పార్లమెంట్ ఎస్టర్డే వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఎస్టర్డే. ఫినాన్స్ బిల్ ని పార్లమెంట్ లో ఆమోదించారు. ఇది కూడా సేమ్. వాజ్ మామూలుగా ఉంటుంది, ఇంట్రడ్యూస్ తీసి పారేస్తాం. ఆమోదించడాన్ని ఏమంటాం? అప్రూవ్. అప్రూవ్ థర్డ్ ఫార్మ్ అప్రూవ్డ్. ద ఫైనాన్స్ బిల్ వాజ్ అప్రూవ్డ్ ఇన్ ద పార్లమెంట్ ఎస్టర్డే. ఫైనాన్స్ బిల్ కాదండి, ఉమెన్స్ బిల్ చేసుకోండి. ద ఉమెన్స్ బిల్ వాజ్ అప్రూవ్డ్ ఇన్ ద పార్లమెంట్ ఎస్టర్డే. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్. లైక్ నిన్న ఒక రోడ్డు ప్రమాదంలో, గౌహతిలో రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు, 15 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. నిన్న ఒక రోడ్డు ప్రమాదంలో గౌహతిలో 10 మంది మరణించారు. 10 persons in a road accident in Gauhati yesterday. పేపర్లో ఎలా ఉంటుంది? In a road accident in Gauhati yesterday, ఏమైంది? 10 persons killed were killed. ఏం పెట్టాల? కిల్డ్ అంటే వాళ్ళే చంపారని అర్థం. వాళ్ళు చచ్చిపోయారు కదా, వర్ కిల్డ్. అక్కడ వర్ పెట్టకపోతే ఆ 10 మంది ఎవరు చంపారు అక్కడ. 10 persons killed. No, 10 persons were killed. 10 persons were killed and 15 others were injured. And the injured were admitted to a nearby hospital. Injured persons అనక్కర్లేదు. ఆ ఇంజర్డ్ కి ముందు ద అనే డిఫరెంట్ ఆర్టికల్ పెడితే ఇంజర్డ్ పర్సన్స్ అని అర్థం వస్తుంది. ద ఇంజర్డ్ వర్ మోర్ దెన్ వన్ కదా. వర్ అడ్మిటెడ్, ఇన్ కాదు, 2 పెట్టాలి. అడ్మిట్ కి ఎప్పుడు 2 పెట్టాలి. అడ్మిటెడ్ టు ఏ నియర్ బై హాస్పిటల్, దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. మీరు పేపర్లో లాంగ్వేజ్ లో కానీ టీవీలో చూస్తే in a road accident in Gauhati yesterday, 10 persons were killed and 15 others were injured, and the injured were admitted to a nearby hospital as reports came in. ఇలా ఉంటుంది ఇన్ఫర్మేషన్. అంటే మనం న్యూస్ చదివేటప్పుడు, న్యూస్ వినేటప్పుడు దీంట్లో ప్యాసివ్ వాయిస్ ఉంది. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? చేయబడింది. పాస్ట్ అయితే చేయబడింది. ఇదంతా పాస్టే కదా మనం మాట్లాడుకుంటాం అని చెప్పుకుంటాం. రైట్. అలాగే in a exchange of fire, 12 terrorists were gunned down and 2 Indian jawans were killed. 12 terrorists were gunned down and 2 jawans were killed. రెండు passive voice చంపబడ్డారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో. రైట్. అలాగే in a rail accident dash persons were killed. మనం చెప్పుకుంటూనే ఉంటాం చాలా ఎగ్జాంపుల్స్.
అలాగే ద విండో ద డోర్ ద విండో డోర్ ద డోర్ ఆఫ్ ద విండో వాజ్ బ్రోకెన్. వాజ్ బ్రోకెన్ అనకుండా హ్యాస్ బ్రోకెన్ లేదా బ్రోక్ అన్నాను అనుకోండి, అర్థం ఏమొస్తుంది? ద విండో డోర్ అనుకో, విండో డోర్ కానీ డోర్ ఆఫ్ ద విండో బ్రోక్ అన్నాను అనుకోండి, అదే పగిలింది, అదంతా అదే పగలగొట్టుకుంది అని అర్థం వస్తుంది. వాజ్ బ్రోకెన్, అది పగిలింది అని అర్థం. ఐ వాజ్ డిసప్పాయింటెడ్, నేను బాగా డిసప్పాయింట్ అయ్యానండి. ఐ డిసప్పాయింటెడ్, అక్కడ వాజ్ పెట్టకపోతే ఏమవుతుంది? ఐ డిసప్పాయింటెడ్, నేనే డిసప్పాయింట్ చేశాను. రైట్. ఐ మ్యారీడ్, ఐ వాజ్ మ్యారీడ్, రెండు కరెక్టే. ఐ మ్యారీడ్, నేను పెళ్లి చేసుకున్నాను అంటే నేనంతా నువ్వే ఒక అమ్మాయిని చూసుకొని సరే మనం పెళ్లి చేసుకుందామా, ఓకే రైట్ చేసేసుకున్నాం. ఐ వాజ్ మ్యారీడ్ అంటే నాకు పెళ్లి అయింది, నాకు ఎవరో కూర్చోబెట్టి పెళ్లి చేశారు. ఐ వాజ్ మ్యారీడ్. See, there is a lot of difference. I was bored, I was bored. I bored, I was bored. The motor rider was fined for reckless driving. The motor rider was fined అనాలి కానీ ఫైండ్ అనకూడదు. ఫైండ్ అంటే వాడే పోలీసు వాళ్ళని పిలిచి ఫైన్ ఏంటి, నాకు ఫైన్ కట్టండి అని కట్టించుకున్నాడు. అక్కడ వాజ్ లేకపోతే అర్థం అది. ద మోటార్ రైడర్ వాజ్ ఫైండ్, ఇక్కడ వాజ్ ఫైండ్. వాజ్ నాట్ ఫైండ్, ఫైన్ వేయలేదు వాళ్ళకి, వదిలేశారు, సరే పోండి సరి కానీ. వాజ్ నాట్ ఫైండ్, వాజ్ ఫైండ్, వాజ్ నాట్ ఫైండ్. వాజ్ అరెస్టెడ్, వాజ్ నాట్ అరెస్టెడ్. వాజ్ డిస్మిస్డ్, వాజ్ నాట్ డిస్మిస్డ్. వాజ్ ఎంగేజ్డ్, వాజ్ నాట్ ఎంగేజ్డ్. రైట్. ఇలా మనం ప్యాసివ్ వాయిస్ చెప్పాలంటే ఒక పని చేయబడింది, వాజ్ వర్, వాజ్ నాట్ వర్ నాట్, వర్బ్ థర్డ్ ఫామ్ చెప్తాం. అదే దీన్నే మనం సెకండ్ మోడల్ ఉంది కదా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్నగారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది అని ఈ మోడల్లో మనం ఎలా చెప్పామండి? మై ఫాదర్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు హైదరాబాద్. వాజ్ ట్రాన్స్ఫర్డ్, అక్కడ వాజ్ అనే బీ ఫామ్ వాడి, ఆ వాజ్ కి బదులుగా హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ కూడా పెట్టచ్చు. మై ఫాదర్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు హైదరాబాద్ అన్నా, మై ఫాదర్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు హైదరాబాద్ అన్నా అర్థం ఒకటే. మరి డిఫరెన్స్ ఉందిగా, చెప్పుకున్న డిఫరెన్స్. అప్పుడు చాలా మంది చెప్పండి అని చాలా అడిగారు. ఇప్పుడు ఏం గుర్తుంది మీకు డిఫరెన్స్? ఐ వెంట్ టు కాలేజ్, ఐ హావ్ గాన్ టు కాలేజ్, డిఫరెన్స్ చెప్పలా? అది డిఫరెన్స్. లాంగ్ పాస్ట్, రీసెంట్ పాస్ట్, అర్థమైతే ఒకటే, మళ్ళా చెప్పలే. సో మై ఫాదర్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఎప్పుడో సంఘటన ఉంది. వాజ్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఎప్పుడో సంఘటన గురించి మాట్లాడుతున్నాం. మై ఫాదర్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుతున్నాం. మై ఫాదర్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు హైదరాబాద్. హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీస్, ఎప్పుడు గురించో మాట్లాడుతున్నాం. హీ హ్యాస్ బీన్ డిస్మిస్డ్, హ్యాస్ బీన్. సో హ్యాస్ పక్కన అంటే బీన్ కాంబినేషన్ లో హ్యాస్ బీన్ కాంబినేషన్, హ్యావ్ బీన్ కాంబినేషన్, హ్యాడ్ బీన్ కాంబినేషన్, ఈ మూడు కాంబినేషన్స్ లో ఏ కాంబినేషన్ పెట్టుకున్నా ఆ పని జరిగింది అని అర్థమే. సో హ్యావ్ బీన్ ప్లస్ V3 కానీ, హ్యాస్ బీన్ ప్లస్ V3 కానీ, హ్యాడ్ బీన్ ప్లస్ V3 కానీ వాడితే దాని అర్థం ఆ పని జరిగింది అని అర్థం, ఆ పని చేయబడింది అని అర్థం. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఆ పని చేయబడింది ఎవరికి? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. మై ఫాదర్ అని చెప్పాక ఇక్కడ ఇందాక మై ఫాదర్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అనకుండా ఏం చెప్పొచ్చు ఇప్పుడు మనం? ఇంకో రెండు రకాలు చెప్పొచ్చు. మై ఫాదర్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్, మై ఫాదర్ హ్యాడ్ బీన్ ట్రాన్స్ఫర్డ్. హ్యాడ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ అనేది జనరల్ గా మనం తక్కువ వాడతాం. పాస్ట్ పార్టిసిపల్, పాస్ట్ ఆఫ్ ద పాస్ట్, గ్రీన్ ఇంక్ పెన్ అని చెప్పుకోండి. రైట్. మా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి, 3 రకాలుగా చెప్పండి.
our exams అన్నాం కాబట్టి were postponed. Our exams have been postponed. Has been కాదు, అన్నిటికీ has been కాదు. ఎగ్జామ్స్ అన్నాం కాబట్టి our exams have been postponed. Our exams had been postponed. So have been, had been, were postponed. సో ఈ బీ ఫార్మ్స్ కంపల్సరీగా ఉంటాయి. వర్బ్ మాత్రం థర్డ్ ఫార్మే. నువ్వు ఏ టెన్స్ అయినా వాడు, నువ్వు ఏ టెన్స్ అయినా, ఏ టాపిక్ అయినా, ఏ ఇష్యూ అయినా తీసుకో, ద వర్బ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద థర్డ్ ఫార్మ్. అవర్ ఎగ్జామ్స్ వర్ పోస్ట్పోన్, అవర్ ఎగ్జామ్స్ హ్యావ్ బీన్ పోస్ట్పోన్, అవర్ ఎగ్జామ్స్ హ్యాడ్ బీన్ పోస్ట్పోన్. పోస్ట్పోన్ కాలేదని చెప్పాలనుకోండి, నాట్ పెట్టుకుంటాం. ఎక్కడ పెడతావు నాటు? జేబులో పెట్టుకుంటావా? నాట్ అనే మాట ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్కి పెట్టాలి. నాట్ అనే మాట హెల్పింగ్ వర్బ్కి పెట్టాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఇక్కడ బీ ఫామ్ ఉంది కదా. ఆ బీ ఫామ్ ఉంటే బీ ఫామ్, హ్యావ్ ఫామ్ ఉంటే హ్యావ్ ఫామ్ కి పెట్టాలి. ఏది ముందుంటే దానికి పెట్టాలి. అవర్ ఎగ్జామ్స్ వర్ నాట్ పోస్ట్పోన్డ్. వర్ నాట్ పోస్ట్పోన్డ్. అవర్ ఎగ్జామ్స్ హ్యావ్ నాట్ బీన్ పోస్ట్పోన్డ్. హ్యావ్ బీన్ నాట్ అనకూడదు. ఇక్కడ హ్యావ్ ముందు ఉంది కాబట్టి హ్యావ్ కి పెట్టాలి నాట్. అవర్ ఎగ్జామ్స్ haven't been postponed. Our exams hadn't been postponed. Weren't been postponed, haven't been postponed, hadn't been postponed. నేరస్తులకి శిక్ష పడలేదు. దీనికి చెప్పండి ప్యాసివ్ వాయిస్ 3 రకాలుగా. ద క్రిమినల్స్ వర్ నాట్ పనిష్డ్. వర్ నాట్ బీన్ ఉండదు, వర్ నాట్ పనిష్డ్ వర్బ్ థర్డ్ ఫార్మ్. ద క్రిమినల్స్ హ్యావ్ నాట్ బీన్ పనిష్డ్. The criminals had not been punished. Had not been punished. అర్థమవుతుందా? were not. So were not punished, have not been punished, had not been punished. అలాగే హాల్ టికెట్స్ ఆఫీస్లో ఇవ్వలేదు, అవి మెయిల్లో అందరికీ పంపించారు. హాల్ టికెట్స్ ఆఫీస్లో ఇవ్వలేదు అనేది ప్యాసివ్ వాయిస్. ఎవరు ఇవ్వలేదు చెప్పామా? లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్. ఏమి ఇవ్వబడలేదు? హాల్ టికెట్స్. హాల్ టికెట్స్ ఇవ్వబడలేదు. ఎవరు ఇవ్వలేదు? లేదు, సబ్జెక్ట్ ఈజ్ నాట్ దేర్. ఏది ఇవ్వబడలేదు? హాల్ టికెట్స్. సబ్జెక్ట్ ప్లేస్ లో తీసుకురా. ద హాల్ టికెట్స్ వర్ నాట్ ఇష్యూడ్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే. ద హాల్ టికెట్స్ వర్ నాట్ ఇష్యూడ్. వర్ ఇష్యూడ్ కాదు, were not issued in the office yesterday. ఏం చేశారు మరి? వాటిని అందరికి మెయిల్స్ పంపించారు. those were sent by mails. by mail. those were sent to mails అనొచ్చు, by mails అనొచ్చు. those అంటే అవి. అవేంటి అవి? all tickets. all tickets. those were sent to mails, to the respective, to the mails of the students, to the students' mails. Those were sent. Sent. Those were sent to the mails. Hall tickets were not issued in the office yesterday. Those were sent to the mails. దీన్ని సెకండ్ మోడల్ లో చెప్తే have been, has been ఉంటుంది. All tickets haven't been issued in the office yesterday. Those have been sent to the mails. దీన్ని థర్డ్ మోడల్ లో చెప్తే had been, had not been. All tickets had not been issued in the office yesterday. Those had been sent to the mails. Same meaning. చూసారా? ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ ని తగ్గించారు. సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్ అసలు ఎందుకు పనికిరాని అకౌంట్ కదా, ఏదో మనం రోజు వాడుకోవడానికి ఉపయోగించుకుంటాం. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మీద వడ్డీ రేట్ ని వాళ్ళు ఇచ్చేదే 2% 3% ఇస్తారు. తగ్గించేశారు. ఎవరు తగ్గించారు? మనకెందుకు, తగ్గించే మహానుభావులు ఉంటారు కదా, ఆర్బిఐయో గవర్నమెంటో ఇంకెవరో. కానీ ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి? తగ్గించబడింది ఏంటి? ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్. ఇది సబ్జెక్ట్ మొత్తం. దిస్ ఇస్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. The rate of interest on savings bank account, SB account
was reduced from 3% to 2.4%. అంటే 3% నుండి 2.4%కి తగ్గించడం జరిగింది అన్నమాట. The rate of interest on savings banks accounts was reduced from 3% to 2.4%. దీని సెకండ్ మోడల్ చెప్తే was తీస్తాం, has been పెడతాం. థర్డ్ మోడల్లో has been తీస్తాం, had been పెడతాం. అంతే. పేపర్లో ఎక్కువగా మీకు has been వస్తుంది. ఎందుకని అది రీసెంట్ ఇన్ఫర్మేషన్ కాదు. The rate of interest on savings bank account has been reduced from 3% to 2.4%. The rate of interest on a savings bank account has been reduced from 3% to 2.4%. Third model అయితే had been. The rate of interest on a savings bank's account had been reduced from 3% to 2.4%. Right? ఇట్లా మనం ప్యాసివ్ వాయిస్ ని పాస్ట్ యాక్షన్స్ ని పాజిటివ్, పాస్ట్ యాక్షన్స్ నెగిటివ్ ని 3 రకాలుగా చెప్పచ్చు. ఒకసారి చెప్తాను మళ్ళా. పాజిటివ్ అయితే కనుక మనం was, were plus V3, నెగిటివ్ అయితే was not, were not plus V3. మనం ఫస్ట్ మోడల్ ప్యాసివ్ వాయిస్ పాస్ట్ యాక్షన్స్. ఇదే సింపుల్ పాస్ట్ టెన్స్. సెకండ్ మోడల్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ V3 అలాగే V3లు ఆబ్జెక్ట్లు మామూలే. మధ్యలో పెట్టే బీ ఫామ్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. నెగిటివ్ అయితే హ్యావెంట్ బీన్, హ్యాజెంట్ బీన్ ప్లస్ V3. పెన్ను ఎక్కడ పోయిందండి, కనబడతా. సో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యావెంట్ బీన్, హ్యాజెంట్ బీన్ ప్లస్ V3. అదే థర్డ్ మోడల్కి వచ్చేసరికి హ్యాడ్ బీన్, హ్యాడెంట్ బీన్. అందరికీ హ్యాడే. హ్యాడ్ బీన్, హ్యాడెంట్ బీన్, హ్యాడ్ బీన్, హ్యాడెంట్ బీన్ ప్లస్ V3. గాట్ ఇట్? మా ఎగ్జామ్స్ ఇప్పుడు పోస్ట్పోన్ అయ్యాయని చెప్పాలి. 3 మోడల్స్ చెప్పండి. అవర్ ఎగ్జామ్స్. మరి ఎగ్జామ్స్ అన్నాం కాబట్టి వర్ వాడాలి. వర్ పోస్ట్పోన్ టు ద 14th of next month. పోస్ట్పోన్ అయిపోయినాయి. అవ్వడం అనేది అయిపోయింది. ఎప్పటికి పోస్ట్పోన్ అయింది? ఫ్యూచర్కి. అది ఫ్యూచర్ డేట్ చెప్పేంత మాత్రం ఫ్యూచర్ కాదు అది. పోస్ట్పోన్ అనే పని అయిపోయింది కదా. అవర్ ఎగ్జామ్స్ వర్ పోస్ట్పోన్ టు ద 14th of next month. Second model, our exams have been postponed to the 14th of next month. Third model, our exams had been postponed to the 14th of next month. Were postponed, have been postponed, had been postponed. మూడింటికి అర్థం పోస్ట్పోన్ అయ్యాయి అని అర్థమే. ఎక్కువగా హ్యావ్ బీన్ పోస్ట్పోన్, హ్యాస్ బీన్ పోస్ట్పోన్, వర్ పోస్ట్పోన్, వాజ్ పోస్ట్పోన్ ఇవి ఎక్కువగా వాడతారు. హ్యాడ్ బీన్ పోస్ట్పోన్ చాలా తక్కువ వాడతారు. మీరు పేపర్ చదవండి, పేపర్లో చదవండి ఇవన్నీ కూడా. పేపర్ డౌన్లోడ్ చేసుకుని చదవండి, మీకు ఇవన్నీ కనబడతాయి. వాజ్, వర్ ప్లస్ V3, వాజ్ నాట్, వర్ నాట్ ప్లస్ V3, అలాగే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యావెంట్ బీన్, హ్యాజెంట్ బీన్ ప్లస్ V3, హ్యాడ్ బీన్, హ్యాడెంట్ బీన్ ప్లస్ V3. ఇవి పాస్ట్ యాక్షన్స్ లో ప్యాసివ్ వాయిస్. మీకు అందరికీ ఒక అవగాహన వచ్చే ఉంటుంది పాడికల్లా కూడా. ఓకే ఫ్రెండ్స్. నేను కొన్ని వాక్యాలు మరి ఇప్పుడు చెప్తాను. పాస్ట్ మీద ఇంగ్లీష్ లో మార్చగలరా? మీకు నమస్కారం అండి. రాజు గారు, హనుమంతరావు గారు ఇందాక మీ మీద ఒక కామెంట్, ఒక కాంప్లిమెంట్ చేశాను. మీరేం రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాలేదంటే ఇంకా చాలా కోపంగా ఉన్నారు. కాదు సార్, నాకు వాయిస్ బ్రేక్ అయింది సార్, నాకేమి వినపడలేదు సార్ అది. సరే సార్, హనుమంతరావు గారు, వాయిస్ బ్రేక్. నా వాయిస్ బ్రేక్ అవుతుందండి. అప్పుడే అందరికీ నా వాయిస్ అలాగే ఉందా సార్? బ్రేక్ అవుతుందా? యాక్చువల్లీ యువర్ వాయిస్ ఈస్ గుడ్ సార్, బట్ హనుమంతరావు గారు వాయిస్ ఈస్ బ్రేకింగ్ సార్. ఓహో, ఓకే ఓకే ఓకే. ఫస్ట్ లో మీ వాయిస్ బ్రేక్ అయింది. సరే, రాజు గారు ఎక్కడున్నారు?
Razu. Yes, sir. Yeah. So NABARD నబార్డ్ వ్యవసాయక రుణాల మీద వడ్డీ రేటును తగ్గించింది ఉంది అనుకోండి. నబార్డ్ వ్యవసాయక రుణాల మీద వడ్డీ రేటు దీంట్లో సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. దీన్ని ఎలా చెప్తారు చెప్పండి? యాక్టివ్ చెప్పండి, ప్యాసివ్ చెప్పండి, రెండు చెప్పొచ్చు దీంట్లో. Agriculture interest was reduced by NABARD, sir. Yeah, the rate of interest on agricultural loans was or has been reduced by NABARD. Active చెప్తే NABARD has reduced the rate of interest on agricultural loans, right? అలాగే రాజు గారు మీదే మనం చైనా నుండి పురుగుల మందులు అంటే పెస్టిసైడ్స్ ని దిగుమతి చేసుకోలేదు లాస్ట్ మంత్. The pesticides were not imported from China last month. The pesticides were not imported from China last month. And then were not imported, right? yes, sir. Yes. Has been imported from China. Pesticides haven't been imported. Negative అయితే haven't been imported. Third model అయితే hadn't been imported. Right? మన ఎగుమతుల మీద 25% అమెరికాలో పన్నులు విధించారు. చెప్పండి. The America has been what I call అమెరికా has been అన్నారంటే అమెరికాగా విధించబడింది అని అర్థం వస్తుంది. మన విధించబడింది ఏంటి ఇక్కడ? మన ఎక్స్పోర్ట్స్. మన ఎక్స్పోర్ట్స్ మీద 25% పన్నులు అమెరికాలో విధించారు. In our Indian exports was బహుమతి, అది బహువచనం కదండి. Our Indian exports were imposed by America. What ఏం ఇంపోజ్ చేశారు? Our Indian government, our Indian exports were imposed 25% taxes in America. Were imposed. Other second model have been imposed 25% taxes on government in America. Third model, our exports had been imposed 25% taxes in America. ఇవి చేయంగా రాయంగా వస్తాయండి. అంత సింపుల్ గా రావు. అలాగే వాడి పేరేంటి, ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ని ఉరి తీసి చంపారు. ఇది చెప్పండి ఇంగ్లీష్ లో, ఇది ఒక్కటి చెప్పండి. Saddam Hussein was hanged, sir. Was hanged to death. అంతే. Okay. సద్దాం హుస్సేన్ వాజ్ హ్యాంగ్ టు డెత్. ఇప్పుడు హ్యాంగ్డ్ కాకుండా ఇప్పుడు హంగ్ అన్నా అనుకోండి, అర్థం ఏమొస్తుంది? హ్యాంగ్ కి రెండు ఉన్నాయి. హంగ్ ఉంది, హ్యాంగ్డ్ ఉంది. డిఫరెన్స్ చెప్పగలరా ఎవరైనా? Yes, sir. Difference between, sir, actually the passive voice. This one hanged means passive. Passive voice కాదండి, మామూలు వర్బ్ డిఫరెన్స్ అడుగుతున్నాను సార్ నేను. హ్యాంగ్ అంటే అర్థం ఏంటి? హంగ్ అంటే అర్థం ఏంటి? హ్యాంగ్ అంటే ఉరి తీశారు. ఒకటి హ్యాంగ్ అంటే ఉరి తీయడం. ఉరి తీశారు. హంగ్ అంటే వేలాడదీయడం. హ్యాంగర్, మన ఇంట్లో హ్యాంగర్స్ ఉంటాయి కదా, మనం వేలాడ చేస్తాం, బట్టలు ఆరేస్తాం కదా. క్లాత్ ఫర్ హంగ్ టు ద హ్యాంగర్, అది అర్థం. ఇక్కడ ఎవరైనా ఉరి తీసి చంపారని చెప్పేటప్పుడు సద్దాం హుస్సేన్ వాజ్ హంగ్ అనకూడదు, అది పెద్ద బూతు. సద్దాం హుస్సేన్ వాజ్ హ్యాంగ్ టు డెత్.
అంటే ఉరి తీసి చంపారు. వాస్ తీసేసి హ్యాస్ బీన్ పెట్టండి అక్కడ. సద్దాం హుసేన్ has been hanged. హ్యాంగ్డ్ టు డెత్. హ్యాస్ Okay. బీన్ హ్యాంగ్డ్ టు డెత్. దాన్ని హ్యాడ్ బీన్ పెట్టండి అక్కడ. సద్దాం హుసేన్ Had been hanged to the death. హ్యాంగ్డ్ టు డెత్. సద్దాం హుసేన్ హ్యాడ్ బీన్ హ్యాంగ్డ్ టు డెత్. చూసారా ఎంత బ్యూటిఫుల్ విషయం. అతను ఒక మంచి సినిమాని ఒక మంచి సినిమా రిలీజ్ అయిందండి మార్కెట్లోకి అని చెప్పాలి. ఒక మంచి బుక్ రిలీజ్ అయింది మార్కెట్లోకి అని చెప్పాలి. ఏం చెప్తారు? The beautiful పర్సనాలిటీ work. డెవలప్మెంట్. పర్సనల్ డెవలప్మెంట్ మీద ఒక మంచి బుక్ రిలీజ్ అయింది. The beautiful book was Hmm. released for personality ఆన్ పర్సనల్ డెవలప్మెంట్ on personal in the market. ఇన్ ద మార్కెట్. సెకండ్ మోడల్ చెప్పండి. The book was released. The book has been అంత మోడల్ హ్యాస్ బీన్ రిలీజ్ అంతే. released for personality development in the market. No. కొంచెం జాగ్రత్తగా ఎలాగంటే a beautiful book on personality development has been released in the market. A beautiful book on personality development has been released. Was released. Has been released. Had been released. Right? Okay. స్టాక్ మార్కెట్ సడన్ గా కొలాప్స్ అయిపోయింది అంటారు. ఏం చెప్తారు? The stock market has been collapsed. All The of it stock- sudden. All of a sudden. The The stock market. suddenly. చెప్పండి. The stock Suddenly. market was the stock market was suddenly collapsed due to foreign Due to foreign- Russian and Ukraine war. yes. దాని సెకండ్ థర్డ్ మోడల్ చెప్పండి. The stock market has been collapsed due to the Russia and some wars. డ్యూ టు ద వార్ బిట్వీన్ రష్యా. అంత కరెక్ట్ సెంటెన్సెస్ తయారు చేయాలండి. ముక్కలుగా టకటకలా చెప్పారనుకోండి ఇంగ్లీష్ లో ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఆ ప్రిపోజిషన్స్ అవన్నీ కాపీ కొట్టాలి, నిదానంగా అర్థం చేసుకోవాలి, నిదానంగా వినాలి. అందరూ ద స్టాక్ మార్కెట్ హ్యాస్ బీన్ కొలాప్స్డ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డ్యూ టు ద వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇలా చాలా జాగ్రత్తగా రాసుకొని ఒక 10 వాక్యాలు రాసి అప్పుడు అలవాటు అవుతాయి కరెక్ట్ గా మాట్లాడడం. రైట్? సో అందరూ కూడా రేపు పాస్ట్ మీద పేపర్లో మీరు పేపర్ చదివి ఏం గుర్తించారో విడిగా ఎన్ని సెంటెన్సెస్ మీరు గుర్తించారో వాజ్ వర్క్, మళ్ళా చెప్తున్నానండి, వాజ్ వర్ ప్లస్ V3 కానీ రాసుకోండి. వాజ్ నాట్ వర్ నాట్ ప్లస్ V3 కానీ, హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ ప్లస్ V3 కానీ, haven't been hasn't been plus V3 గాని, had been plus V3 గాని, hadn't been plus V3 గాని వాక్యాలు ఈ సెంటెన్సెస్ ని ఒక 20 సెంటెన్సెస్ మీరు పేపర్ లోంచి తీసుకురావాలి నాకు. ఎనీ ఇంగ్లీష్ పేపర్ ఫస్ట్ పేజ్ లో ఎక్కువ ఉంటాయి. ఓకే, డూ దిస్ వర్క్ ఫర్ టుమారో. ఐ సీ ఇట్ యు. ఓకే, దట్స్ ఆల్.